హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ప్రీవియస్ వీడియోలో మనం పిల్లలకు తెలుగులో ఒత్తులు నేర్పిస్తున్నాం కదండి. ఈ హల్లులు, ఒత్తులు ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి. అయితే మనం కా నుండి చా వరకు నేర్చుకున్నాం. పిల్లలకు కా నుండి చా వరకు నేర్పించాం కదండి. ఈరోజు మరికొన్ని ఒత్తులు పిల్లలకు నేర్పిద్దామండి. ఓకేనా అండి? అయితే చ, ఛ, జ, ఝ వరకు నేర్పించాం. ఇని నేర్పించలేదు. ఇది కూడా ఉంటుంది. ఇని, చూడండి దీంతో ఏం పదం వస్తుంది అంటే యజ్ఞము. యా, జాకు ఇని ఒత్తు. మా కొమ్మిస్తే ము, యజ్ఞము. మా కొమ్మిస్తే ము అని కూడా పిల్లలకు చెప్పాలి. మనం గుణింతాలు నేర్పించాం కదా. ఇక్కడ యజ్ఞము అంటే సరిపోతుంది, జాకు ఇని ఒత్తిస్తే జ్ఞ అవుతుంది. ఇలా కాదు, మా కొమ్మిస్తే ము అని కూడా చెప్పాలి. యాకు పెద్ద సున్నా అని కూడా చెప్పాలి. మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పిల్లలకు మాకు యాకు తేడా ఉంటుందని మనం చెప్తూనే ఉండాలి. చూడండి, ఇనికి ఇని ఒత్తు జ్ఞ, జ్ఞ, జాకు ఇని ఒత్తు యజ్ఞము. నెక్స్ట్ టా ఒత్తు. టా, టాకు ఇలా ఉంటుంది. టా ఒత్తు. టాకు టా ఒత్తిస్తే టా. టాకు టా ఒత్తిస్తే టా. టాకు మరి ఏమొస్తుంది? మనకు పదాలు ఏమొస్తుంది? ఇష్టము. మనకి ఏదన్నా ఇష్టమైతే ఇష్టము అని చెప్తాం కదా. ఇది ఇష్టమైందని. నష్టము, కష్టము. ఇలా పిల్లలను చెప్పమనండి. వాళ్ళకి ఏమైనా ఐడియా ఉంటే వాళ్ళు చెప్తారు, లేదంటే మనము హెల్ప్ చేయాలి. ఇష్టము, నష్టము, కష్టము ఇలా అన్నీ కూడా టా ఒత్తు. లేదంటే అట్ట, పెట్టే. చూడండి, అట్ట, టాకు టా ఒత్తు, పెట్టే. ఇలా ఇంకా చాలా వస్తాయి. నెక్స్ట్ ఠా ఒత్తు. ఠా ఒత్తు. అయితే ఈ ఠా ఒత్తుకు మనకు ఏమో ఠాకు ఠా ఒత్తిస్తే ఠ, ఠాకు ఠా ఒత్తిస్తే ఠ. బలిష్టము. చూడండి, బా లాగుడిస్తే లి, షాకు ఠా ఒత్తిస్తే ష్ఠా, ము బలిష్టము అంటే బలంగా ఉండడం కదండి. బలిష్టము. బా లాగుడిస్తే లి, షాకు టా ఒత్తిస్తే ష్టా, మా కొమ్మిస్తే ము బలిష్టము. ఈ రకంగా పిల్లలకు చెప్పాలి. నెక్స్ట్ డా ఒత్తు. డాకు డా ఒత్తిస్తే ఢ, డాకు డా ఒత్తిస్తే ఢ. మనకు పదములకు వచ్చేసరికి ఒడ్డు, అడ్డ. చూడండి, డాకు డా ఒత్తిస్తే ఢ, ఆ డాకు డా ఒత్తిస్తే ఢ, అడ్డ. నెక్స్ట్ ఒడ్డు. డాకొమ్మిస్తే ఓ, డాకొమ్మిస్తే డు, డూకు డా ఒత్తిస్తే ఢు, ఒడ్డు. ఇలా చెప్పాలన్నమాట పిల్లలకు. ప్రతి ఒక్కటి ఒక్కొక్క లెటర్ కూడా మనం విడమర్చి చక్కగా చెప్పాలి. గుణింతాలు వచ్చిన దగ్గర డు, డాకు ఏమిస్తే డు అవుద్ది, డాకొమ్మిస్తే డు అవుద్ది. డూకు డా ఒత్తిస్తే ఏమవుద్ది? ఢు అవుద్ది. ఇలా ఒత్తి పట్టి పలకాలి అనేది పిల్లలకు నేర్పించాలి.
నెక్స్ట్ ఢ ఢా ఒత్తు. ఇంకా దీంతో మనకు ఢాకు ఢా ఒత్తిస్తే ఢ. నెక్స్ట్ నా ఒత్తు. అనాను నానే అంటాం కదండి, ఇది చిన్నగా రాయాలి ఒత్తు. నెక్స్ట్ నాకు నా ఒత్తిస్తే నా. మనకేమొస్తుంది? కర్ణము. కర్ణబేరి ఉంటుంది కదండి, కర్ణము. మా కొమ్మిస్తే ము. చూడండి, కా రాకు నా ఒత్తిస్తే ర్ణ, రాకు నా ఒత్తిస్తే ర్ణ, మా కొమ్మిస్తే ము, కర్ణము. చూడండి, ఇనికి ఇని ఒత్తు. యజ్ఞము జ్ఞ, నానే వస్తుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ టాకు టా ఒత్తిస్తే ఠ. ఇష్టము, కష్టము, నష్టము. అట్ట, రొట్టె. టా ఒత్తులు వచ్చే అన్నీ కూడా అలా మనం పరిచయం చేయాలి. నెక్స్ట్ ఠాకు ఠా ఒత్తిస్తే ఠ, ఠాకు ఠా ఒత్తిస్తే ఠ. బలిష్టము స్టా, స్టా. షాకు ఠా ఒత్తిస్తే ష్ఠ, షాకు టా ఒత్తిస్తే ష్ట, బలిష్టము. నెక్స్ట్ డాకు డా ఒత్తిస్తే డాకు డా ఒత్తిస్తే ఢ, అడ్డ, ఒడ్డు, తెడ్డు, రెడ్డు, ఇలా అన్నమాట. నెక్స్ట్ ఢాకు ఢా ఒత్తిస్తే ఢ, ఢాకు ఢా ఒత్తిస్తే ఢ. నెక్స్ట్ నాకు నా ఒత్తిస్తే న, నాకు నా ఒత్తిస్తే న, కర్ణము, కర్ణబేరి, కర్ణభేరి. ఇలా మనకు ర్ణ అన్నప్పుడు రాకు అనా ఒత్తు, ర్ణ సౌండ్లో నాకు అనాకు తేడా ఉంటుంది. మళ్ళీ నా ఒత్తు వచ్చినప్పుడు అది ఇది ఎలా చదవాలి అనేది కూడా నేను వినిపిస్తానండి. అయితే ఇవి హల్లులు, ఒత్తులు. ఇవి ఒకరోజు ఇంతవరకే. కా నుండి క ఖ గ ఘ ఒకరోజు, చ ఛ ఝ ఝ ఇని ఒకరోజు, టఠ డడ్ఢ అణ ఒకరోజు. అంటే ఇలా చిన్న చిన్నగా నేర్పించాలి. అన్నీ ఒకేసారి నేర్పిస్తే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు, వచ్చినట్టే అనిపిస్తుంది, మళ్ళీ మర్చిపోతారు. సో వాళ్ళకి ఇలా కొన్ని కొన్ని నేర్పిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా నేర్చుకుంటారు. వాటితో పాటు చాలా పదాలను మనము పరిచయం చేయొచ్చు. ఇలా పరిచయం చేస్తే వాళ్ళకు రాయడము, చదవడము అన్నీ ఒకే టైంలో వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా అండి? మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వేరే వాళ్ళకు కూడా నోటిఫికేషన్ రూపంలో వెళ్తాయండి. సో మీరు చూడండి, ఒకసారి చూడండి. ఇవి మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. మరి లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకేనా అండి? మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.